హాయ్ నమస్తే. నమస్తే, మనీ పుస్తకం ఛానల్కి స్వాగతం. నేను మీ సంగీత బాలకృష్ణ. ఈరోజు మార్కెట్ న్యూస్లు చూసుకుందాం. ఈరోజు ఇండియన్ మార్కెట్లో ఫస్ట్ చూసేద్దాం. నిఫ్టీ వచ్చి 139 పాయింట్స్ పెరిగింది క్లోజింగ్ టైంకి. మేజర్ ఎలా పెరిగిందంటే రిలయన్స్ షేర్స్ ర్యాలీ అయింది, కొంచెం పెరిగింది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ పెరిగిందనమాట. ఈ రెండింటితోనే మార్కెట్ని పుష్ చేసినారు అనిపిస్తూ ఉంది నాకు. సో క్లోజింగ్ ఉంది కదా ఈ ట్యూస్డే, సో ఎప్పటిది సో ఎక్కువ అటు ఇటు మూవ్ అవ్వకుండా ఇక్కడెక్కడే తిప్పుతూ ఉన్నారు ఈరోజు. కానీ 139 పాయింట్స్ పెరిగింది. సెన్సెక్స్ వచ్చి 446 పాయింట్స్ పెరిగింది. నిఫ్టీ బ్యాంక్ 131 పాయింట్స్ పెరిగింది. అవును, అన్నీ పెరిగినాయి. రిలయన్స్ వచ్చి 1549 రూపీస్ క్లోజింగ్ ప్రైస్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1008 రూపీస్ ఉందన్నమాట. రిలయన్స్ 2% పెరిగింది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1.5% పెరిగింది ఈరోజు మాత్రమే. వోడాఫోన్ ఐడియా ఈరోజు 5% పడింది అనమాట. కొన్ని రోజులుగా పెరుగుతూ ఉండింది కదా, సో ఈరోజు పడడం మొదలెట్టింది. ఇంకా రోజు పడుతుందో ఏమో చూడాలి. సో అందుకే సో ఇలాంటి షేర్స్ మనం టచ్ చేయకుండా ఉండడం బెటర్, చాలా బెటర్. మళ్ళీ గోల్డ్ వచ్చి 60 రూపీస్ తగ్గింది, 11,390 రూపీస్ పర్ గ్రామ్ ఉంది గోల్డ్. సిల్వర్ వచ్చి 173 రూపీస్ పర్ గ్రామ్ ఉంది, 3 రూపీస్ పర్ గ్రామ్ తగ్గింది. మళ్ళీ ఈరోజు అమెరికన్ మార్కెట్ రిజల్ట్స్ ఏమవుతుందని అందరూ వెయిట్ చేస్తున్నారు. ఎన్విడియా రిజల్ట్స్ ఉంది కాబట్టి. సో ఎన్విడియా రిజల్ట్స్ అందరినీ సాటిస్ఫై చేసిందని అనుకోవాలా. అవును. సో టర్న్ ఓవర్ బాగా పెరిగింది, రెవెన్యూ బాగా పెరిగింది. 24% రెవెన్యూ చిప్ సెల్లింగ్ నుంచి వచ్చింది. 64% మేజర్ రెవెన్యూ వచ్చి టాప్ 4 కంపెనీస్ నుంచి వచ్చింది. అమెజాన్, గూగుల్, మెటా, మైక్రోసాఫ్ట్ వీళ్ళ దగ్గర నుంచి వచ్చింది అనమాట. సో అందుకే ఈ ఎన్విడియా స్టాక్ని ఆల్రెడీ మనకు తెలుసు కదా, సాఫ్ట్ బ్యాంక్ వాళ్ళు అమ్మేస్తున్నారు. అవును. మళ్ళీ ఫేస్బుక్లో బిగినింగ్ టైంలో ఇన్వెస్ట్ చేసినారు కదా పీటర్ డీల్ అని, అతను కూడా అమ్మేసినారు ఎన్విడియా స్టాక్. సో ఇది టాప్ న్యూస్గా ఉంది ఎందుకు అమ్మేస్తున్నారని చెప్పి. మేబీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే యాపిల్ వాళ్ళు, డీప్ సీక్ వాళ్ళు, గూగుల్ వీళ్ళందరూ వాళ్ళ చిప్ని వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసుకునేదానికి ట్రై చేస్తున్నారనమాట. సో ఇందువల్ల ఏమవుతుంది, ఎన్విడియా దగ్గర నుంచి కొనడం తగ్గిపోతే ఎన్విడియా సేల్స్ ఫ్యూచర్లో పడిపోయే ఛాన్స్ ఉంది, షేర్ ప్రైస్ తగ్గేదానికి ఛాన్స్ ఉందన్నమాట. అందువల్ల వీళ్ళు సేల్ చేసి ఎగ్జిట్ అవుతున్నారు అనుకుంటున్నాము. ఈ ఎన్విడియా సేల్ వల్లే ఎన్విడియా షేర్ ప్రైస్ బబుల్ ఎన్విడియా వల్లే ఏదైనా అవుతుందేమో అనేసి అలా అనుకుంటున్నారు. కానీ ఎన్విడియా కాదు, ఈ రిమైనింగ్ 4 కంపెనీస్ వాళ్ళ ఓన్గా చిప్ మ్యానుఫ్యాక్చర్ చేయడం వల్ల ఎన్విడియా సేల్స్ పడవచ్చు. ఎన్విడియా పర్ఫార్మెన్స్ అయితే బాగానే ఉంది. అంటే వాటి మీద డిపెండ్ అయ్యి లేదు. ఇప్పుడు ప్రజెంట్ అంటే ఇది గూగుల్ వాడు జెమిని ఏఐ తీసుకొచ్చి 3.1 స్టార్ట్ చేశారు జెమినిది. సో అది దాని ఓన్ చిప్ అంటున్నాడు గూగుల్గా. సో ఇంకా డీప్ సీక్ వాడిది ఓన్ చిప్పే ఖచ్చితంగా. ఆ డీప్ సీక్ వాడు కూడా వాడి ఓన్ చిప్పే యూజ్ చేసుకుంటున్నాడు. సో అటువంటిది అందరిది అడ్వాన్స్గా వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేసుకుంటున్నారు కాబట్టి కొంచెం డిపెండెన్సీ తగ్గొచ్చు ఫ్యూచర్లో వీడి మొనోపోలీ చేసి. కానీ రెవెన్యూ అయితే బాగుంది, అసలు అందరి ఎక్స్పెక్టేషన్ని దాటేసింది మార్కెట్ ఎక్స్పెక్టేషన్. అదాని వాళ్ళు 13% ఆఫ్ వాళ్ళ షేర్ని విల్మర్ అనే కంపెనీకి అమ్మేస్తున్నారు. సో విల్మర్ ఆల్రెడీ ఆయిల్ అండ్ ఫుడ్ ప్రోడక్ట్స్లో ఉండేవాళ్ళు కదా. సో ఇందువల్ల విల్మర్ సేల్స్ గ్రోత్ బాగానే ఉండొచ్చు ఫ్యూచర్లో అని ఎక్స్పెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అశోక్ లేలాండ్ వాళ్ళు ఫ్రాంకో అనే ఖతార్ కంపెనీతో పార్ట్నర్షిప్ ఎంటర్ అవ్వబోతున్నారు. ఇందువల్ల వాళ్ళ బిజినెస్ ఎక్స్పాన్షన్ అయితే జరుగుతుంది.
ఎక్స్పాన్షన్ బాగానే జస్ట్ లైక్ టాటా కమర్షియల్ లాగా. వాళ్ళు వచ్చి కేటీఎం బైక్ని వాళ్ళు ఫుల్ సబ్సిడైజ్ కంపెనీగా చేసేసుకున్నారు. దానికి సంబంధించి ఇన్ని రోజులు డిస్కషన్ జరుగుతూ ఉంది. ఇప్పుడైతే పేమెంట్ సెటిల్మెంట్ అన్నీ జరిగిపోయింది, అప్రూవల్స్ అన్నీ కూడా తీసుకున్నారు. కేటీఎం మంచి బ్రాండ్. సూపర్. మారుతి షేర్స్ వచ్చి ఈ ఇయర్ 47% దాకా ర్యాలీ అయ్యింది. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ ప్రైస్ బాగా పెరుగుతూ ఉంది. దానికి రీజన్ కార్ సేల్స్ కొంచెం పెరిగింది అంటున్నారు. మేబీ జిఎస్టీ తగ్గించడం వల్ల కార్ సేల్స్ రెవెన్యూ పెరుగుతుంది. కానీ మార్కెట్ అయితే బాగా టాటా మోటార్స్ తర్వాత మహీంద్రా అండ్ మహీంద్రా బాగానే ఆక్యుపై చేసింది అనుకోవచ్చు. మళ్ళీ డచ్ బ్యాంక్ వాళ్ళు ఇండియా నుంచి వాళ్ళు కంప్లీట్గా ఎగ్జిట్ అయ్యి వెళ్తున్నాం అన్నట్టు చెప్తున్నారు. సో ఫెడరల్ బ్యాంక్ మళ్ళీ కోటాక్ బ్యాంక్ వాళ్ళు కొనేవని ట్రై చేస్తున్నారు అనమాట. కోటాక్ బ్యాంక్ వచ్చి ఆల్రెడీ ఐడిబిఐ బ్యాంక్ని కూడా అక్వైర్ చేయాలన్నట్టు ట్రై చేస్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. వాళ్ళది కొన్ని రోజులుగా షేర్ ప్రైస్ అలానే ఉంది, మూవ్మెంట్ లేకుండా. అందువల్ల వాళ్ళు ట్రై చేస్తున్నారు. యూపీఎస్ బ్యాంక్ వాళ్ళు ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ ఓవర్ వాల్యూడ్ అని చెప్పున్నారు. ఇప్పుడు కరెంట్ ప్రైస్ అది ఓవర్ వాల్యూడ్గా ఉంది అని చెప్తున్నారు. సో మనం ఆల్రెడీ అది తక్కువలోనే కన్సిడర్ చేస్తుంటాం. తక్కువలో కన్సిడర్ చేస్తుంటే అదేం పెద్ద ఓవర్ వాల్యూడ్ కాదు. మార్కెట్లో ఇదన్నీ కామనే కదా, ప్రైస్ తగ్గడం పెరగడం. సో ఇప్పుడు ఒకవేళ ఎగ్జిట్ అయిపోతే మళ్ళీ ఫ్యూచర్లో మళ్ళీ మనం కరెక్ట్ టైంలో కొనకపోతే అది ర్యాలీ అయ్యే ఛాన్స్ అంతా ఉంది. సో ఉండే వాళ్ళు ఎగ్జిట్ అవ్వకుండా ఉండడం బెటర్. కొత్త కొనే వాళ్ళు కావాలంటే వెయిట్ చేసి చూసుకోనొచ్చు. ఉండే షేర్స్ అయితే అమ్మకుండా ఉండడమే బెటర్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. చాలా డిస్టర్బెన్స్ ఉంది ఈరోజు. కట్ చేసేసి సరే, థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్టయితే తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.